చంద్రబాబు గారి క్యాబినెట్లో చూస్తే నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేసు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంజయారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, సవిత, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, కందులు దుర్గేష్, బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్, ఇట్లా 3 పార్టీల సంఖ్యను. అదే సందర్భంలో జిల్లాల వారీగా ప్రాధాన్యతలు చూస్తే చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి వచ్చింది, కడప నుంచి ఒకళ్ళకి వచ్చింది, విశాఖపట్నం నుంచి ఒకళ్ళకి వచ్చింది, శ్రీకాకుళం నుంచి ఒకటి వచ్చింది, అంటే ఉమ్మడి లెక్క అనమాట. తూర్పుగోదావరి నుంచి 2 వచ్చింది, ప్రకాశం నుంచి 2 వచ్చింది, విజయనగరం నుంచి 2 వచ్చింది, కృష్ణా నుంచి 2, నెల్లూరు నుంచి 2, పశ్చిమ గోదావరి నుంచి 2, గుంటూరు నుంచి 3, అనంతపురం నుంచి 3, కర్నూలు నుంచి 3 అవకాశాలు దక్కినాయి. ఇదే సందర్భంలో వీళ్ళల్లో కాపు, కమ్మ సామాజిక వర్గాలు ఇద్దరికి చెరి 4 పదవులు దక్కినాయి. ఆ విధంగా చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేశారు. 2 సామాజిక వర్గాలు కలిసి సాధించిన విజయం. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, దుర్గేష్. కమ్మ వర్గానికి చెంది వచ్చేటప్పటికి లోకేష్, నాదెళ్ల మనోహర్, పయ్యావుల కేసు, గొట్టిపాటి రవికుమార్. అయితే చంద్రబాబు గారితో కూడా కలిపితే 5 కమ్మ సామాజిక వర్గం, 4 కాపు సామాజిక వర్గం వాళ్ళకి వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ వీళ్ళల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, దుర్గేష్ కలిపి 4 ఉన్నట్టు అవుతుంది. అదే సందర్భంలో ఏదైతే మరొక వైపున రెడ్డి సామాజిక వర్గానికి సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డికి అంటే 3 అవకాశం దక్కినట్టయింది. ఎస్సీ కోటాలో అనిత, డోల బాల వీరాంజనేయ స్వామి ఇద్దరికి దొరికితే, ఎస్టీ కోటాలో గుమ్మడి సంజయారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఆర్యవైశ్య వర్గం తరపున టీజీ భరత్కి చోటు వచ్చింది. అసెంబ్లీలో 175 సీట్లు ఉంటే మంత్రివర్గంలో 25 మంది మంత్రులు తీసుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఓ ఫార్ములా రూపొందించారు. ప్రతి 7 ఎమ్మెల్యేలకు 1 మంత్రి పదవి కేటాయించారు. లెక్కన 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు 3, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 1, 135 స్థానాలను టీడీపీకి, సీఎం సహా 21 మంత్రి పదవులు లభించినాయి. పదవులు పొందిన బీసీ నేతల్లో కొండపల్లి శ్రీనివాసు, వాసంశెట్టి సుభాష్, సత్యకుమారు, సవిత ఉంటే ఉమ్మడి జిల్లాల వారికి గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా 3 మంత్రి పదవులు దక్కినాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు 2 లభించినాయి. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు తప్ప మరెవరికి అవకాశం లభించలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరికే ఛాన్స్ దక్కింది. శాసన మండలి నుంచి అయితే ఎవరికి దక్కలేదు.